క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు క్రీస్తు ప్రభు తండ్రి అయినటువంటి దేవుణ్ణి ప్రార్థించటాన్ని చూస్తూ ఉన్నాం. ఆయన ప్రార్థన చేయడం ద్వారా మనందరినీ కూడా ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నాడు. ఆయన ఎవరి కోసం ప్రార్థించాడు అంటే తన యొక్క శిష్యుల కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు. వారు ఐకమత్యంగా ఉండాలి అని, దేవుని మహిమ కోసం వారు జీవించాలి అని, వారు రక్షించబడాలి అని తండ్రి అయినటువంటి దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన గెస్తేమని తోటలో ప్రార్థించడమే కాదు, మీరు ఇలా ప్రార్థించండి అని పరలోక ప్రార్థనని వారికి నేర్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన అనుదిన జీవితంలో ఎంతోమంది మన దగ్గరికి వచ్చేసి నా అవసరాల కోసం ప్రార్థించండి, మా కుటుంబం కోసం ప్రార్థించండి, మా ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి, మా యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయండి, మా యొక్క రిజల్ట్స్ కోసం ప్రార్థన చేయమండి అని అడిగేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటూ ఉన్నారు. మరి నీవు నీ కోసం మాత్రమే ప్రార్థిస్తూ ఉన్నావా? నీ ఇరుగు పొరుగు వారి కోసం కూడా ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా? ఎందుకంటే గాంధీ మహాత్ముడు అంటూ ఉన్నారు, ప్రేయర్ ఇస్ ద కీ ఆఫ్ ద డే, లాక్ ఆఫ్ ద నైట్ అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. అంటే నీ దినాన్ని ప్రార్థనతో ప్రారంభించు, ప్రార్థనతోనే ముగించాలి అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. ఆ ప్రార్థన స్వార్థపూరితమైనటువంటిది కాకుండా ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థించేటటువంటి ప్రార్థన అయిపోతారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో చెప్తూ ఉన్నారు, ఒకరి కోసం మరొకరు ప్రార్థించుకోండి అని చెప్పేసి. మరి మనకి అలాంటి మంచి మనసును దేవుడు ఇవ్వాలి అని, మన ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థించే గుణాన్ని దేవుడు ప్రసాదించాలి అని ప్రార్థన చేసుకుందాం. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.